అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మురళీకృష్ణ. ఐఎమ్ ఏ ప్రాస్టోడాంటిస్ట్. బీడీఎస్ అయిన తర్వాత ఎండిఎస్లో పళ్ళుగట్టే ప్రత్యేక వైద్య నిపుణుల్ని ప్రాస్టోడాంటిస్ట్ అంటారు. నా ప్రత్యేక విభాగంలో నేను చేసేటువంటి ముఖ్యమైన ట్రీట్మెంట్లు ఏమంటే కృత్రిమ దంతాలను అమర్చడం. అందులో చాలా రకాల కృత్రిమ దంతాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు తీసిపెట్టుకునేవి, ఫిక్స్డ్వి, ఫిక్స్డ్లో కూడా బ్రిడ్జెస్ అంటారు, ఇంప్లాంట్స్ అంటారు. తర్వాత రిమూవబుల్లో కూడా ప్లాస్టిక్ ఆర్పిడి, అక్రిలిక్ ఆర్పిడిస్ ఉంటాయి, మెటల్ కాస్ట్ పార్షియల్ డెంచర్స్ అని ఉంటాయి, తర్వాత ప్రెషర్ అటాచ్మెంట్స్ అని ఉంటాయి. ఇలా ఎన్నో రకాల తీసిపెట్టుకునే ఫిక్స్డ్ దంతాలు అమర్చే విభాగంలో నేను ప్రత్యేక నిపుణుడిని. కొంతమంది అనుకుంటారు ఎండిఎస్ డెంటిస్ట్ కావాలని వెళ్తుంటారు. కానీ ఎండిఎస్ డెంటిస్ట్లో మీకు ఏ ట్రీట్మెంట్ కోసం ఎండిఎస్ డెంటిస్ట్ కావాలి అనేది మీరు ముందు తెలుసుకోవాలి. మీకు పళ్ళు కట్టడానికి ఎండిఎస్ కావాలన్నా, లేకపోతే పళ్ళు తీయడానికి ఎండిఎస్ కావాలన్నా, చిగుళ్ళ వ్యాధులకు ఎండిఎస్ కావాలన్నా, చిన్నపిల్లలకి ఎండిఎస్ డెంటిస్ట్ కావాలన్నా అనేది ముందు ఒకసారి మీరు తెలుసుకుంటే మీకు సరైన చికిత్స అందే అవకాశం ఉంటుంది. ఈరోజు నేను ముఖ్యంగా కట్టుడు పళ్ళల్లో ఇంప్లాంట్స్ గురించి, మీకు అత్యాధునిక పద్ధతుల్లో ఇంప్లాంట్స్ ఏ విధంగా వేయేస్తారు, వాటి వలన ఏ విధంగా ఉపయోగాలు, ఎటువంటి ఇబ్బందులు అనే వాటి గురించి మీకు తెలియజేస్తాను నేను. ఇంప్లాంట్స్ అంటే ఎముక లోపల టైటానియం స్క్రూస్ని బిగించి వాటి మీద పళ్ళు పెడతారు. అంటే పేషెంట్కి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? పళ్ళు. పళ్ళు ఎందుకు కావాలి? నమలటానికి, అందంగా కనిపించడానికి, మాట్లాడటానికి పళ్ళు కావాలి. కానీ పేషెంట్కి కావాల్సింది ఇంప్లాంట్స్ కాదు. ఇంప్లాంట్స్ ఎందుకు కావాలి? పైన పళ్ళు నిలవడానికి ఏదో ఒక ఆధారం కావాలి కాబట్టి వాటికి ఇంప్లాంట్స్ కావాలి. అంటే డాక్టర్కి పేషెంట్కి ఇవ్వాల్సింది ఏంటి? పళ్ళు. ఆ పళ్ళకు పునాది ఏంటి? ఇంప్లాంట్స్. ఈ ఇంప్లాంట్స్లో ఒక స్టాండర్డ్ పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఎముక లోపల స్క్రూ పెట్టి ఆ స్క్రూ చుట్టూ ఎముక బిగుసుకుని, ఆ బిగుసుకున్న తర్వాత దానిపైన పళ్ళు కట్టడం, ఇది స్టాండర్డ్ ప్రొసీజర్. దీన్ని 2 స్టేజ్ ఇంప్లాంట్ ప్రొసీజర్ అంటారు. ఇది కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ ప్రొసీజర్. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో స్టాండర్డ్స్ని ఫాలో అవుతూ ఎన్నో స్టాండర్డ్స్ని, అంతర్జాతీయ ప్రమాణాలని అనుగుణంగా తయారు చేయబడినటువంటి ఇంప్లాంట్స్ ఇవి. అలా కాకుండా ఇప్పుడు ఇంకా కొన్ని సిస్టమ్స్ అందుబాటులో వచ్చినాయి. ఇవేంటంటే ఒక గోడలో వేసే మరమేకుల్లాగా, లేదా కార్పెంటర్ వాడే మరమేకుల్లాగా కొన్ని స్టీల్ లాగా ఉండేటువంటి ఇంప్లాంట్స్ ఉంటాయి. ఇవి టైటానియం చేస్తారు కానీ కనిపించడానికి స్టీల్ లాగా అనిపిస్తాయి. వీటిని ఎముక లోపల, అంటే దవడ ఎముక లోపల బేసల్ బోన్ అంటారు, గట్టిగా ఉండి కార్టికల్ బోన్, అక్కడ వీటిని బిగించి వెంటనే పళ్ళు పెట్టేస్తారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఇవి తప్పదు. ఎలా అంటే కొంతమందికి ఎముక పూర్తిగా అరిగిపోయి ఉంటుంది, వాళ్ళకి మామూలుగా చేసేటువంటి ఇంప్లాంట్స్ కుదరదు. అటువంటి వారికి ఈ బేసల్ ఇంప్లాంట్స్ అనేవి చేస్తారు. కానీ ఈ బేసల్ ఇంప్లాంట్స్ ప్రతి ఒక్కరికి చేయటం మొదలుపెట్టారు కొంతమంది. ఇప్పుడు ఎముక సరిగా ఉన్నా, వాళ్ళకి కన్వెన్షనల్ ఇంప్లాంట్స్ చేయగలిగే అవకాశం ఉన్నా కూడా బేసల్ ఇంప్లాంట్స్ చేసేస్తున్నారు. దీనివల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఇంప్లాంట్స్ని చాలా ప్రపంచ దేశాలు ఆమోదించబడలేదు. సో వీటి లాంగేవిటీ, అంటే ఎక్కువ కాలం మన్నుతాయా, నోట్లో శుభ్రంగా ఉండగలుగుతాయా, సరిగా క్లీన్ చేసుకోగలుగుతామా, సరిగా నమిలే భాగం సరిగా ఉంటుందా, ఇవన్నీ కూడా స్టాండర్డైజేషన్ చేయలేదు. ఇవి సరిగా వచ్చే అవకాశాలు లేవు. కొంతమందికి తప్పని పరిస్థితుల్లో మాత్రమే ఈ బేసల్ ఇంప్లాంట్లు వేస్తున్నారు. వేయటానికి కూడా తప్పదు కాబట్టి వాటిని కూడా కొంతమంది ఆమోదిస్తున్నారు. కానీ దవడ ఎముక గట్టిగా ఉండి మామూలు ఇంప్లాంట్స్ వేయలేనప్పుడు మామూలు ఇంప్లాంట్స్కే వెళ్ళండి. బేసల్ ఇంప్లాంట్స్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వేయించుకోండి. సాధారణ పరిస్థితుల్లో మామూలు ఇంప్లాంట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. మీకు అందంగా కనిపించడానికి, నమలటానికి, క్లీనింగ్ చేసుకోవడానికి, ఎక్కువ కాలం మన్నిక ఉండటానికి సాధారణ ఇంప్లాంట్స్ ఉపయోగపడతాయి. సో ఈ సాధారణ ఇంప్లాంట్స్ 2 పీస్ ఇంప్లాంట్ అంటారు. ఈ సాధారణ ఇంప్లాంట్లు వేసే పద్ధతులు పాతకాలంలో, అంటే 20-30 ఏళ్ళ క్రితం, 40 ఏళ్ళ క్రితం ఎప్పుడైతే ఇంప్లాంట్స్ మార్కెట్లోకి వచ్చాయో అప్పటి నుంచి ఇంప్లాంట్ అంటే ఒక ఎక్స్రే తీసుకొని, కొన్నిసార్లు ఎక్స్రే కూడా తీసుకోకుండా జస్ట్ గుడ్డిగా ఆ ఇంప్లాంట్ని అప్రాక్సిమేట్ సైజ్ ఒకటి తీసుకొని ఎముక లోపల, అంటే ముందు చిగురుని ఓపెన్ చేసి ఆ చిగురు లోపల ఒక డ్రిల్ వేసి దాంట్లో ఎముక లోపల ఈ ఇంప్లాంట్ని బిగించి దానిపైన పన్ను పెడతారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనకు పన్ను ఎక్కడ కావాలి, ఫంక్షన్కి ఎలా ఉపయోగపడుతుంది, నమలటానికి ఎలా ఉపయోగపడుతుంది, లేదంటే మాట్లాడటానికి, లేకపోతే నవ్వటానికి, అందం కనిపించడానికి ఎక్కడ పన్ను పెట్టాలి, ఆ పన్ను పెట్టే దగ్గర ఇంప్లాంట్ ఉందా లేదా అనేది ఆలోచించకుండా ఎక్కడ పడితే అక్కడ ఇంప్లాంట్ పెట్టడం, ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్ పెట్టడం వలన మనం అనుకున్న పర్పస్ సర్వ్ చేయలేకపోతున్నాం. దానివల్ల నమలటానికి ఉపయోగపడకపోవచ్చు, నవ్వడానికి సరిగా రాకపోవచ్చు, చూడటానికి బాగుండకపోవచ్చు, సో అసలు పళ్ళు పెట్టడానికి కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సో ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అలే కాకుండా ఈ ఇంప్లాంట్స్ పెట్టాలంటే చాలా పెద్ద సర్జరీ చేయాల్సి వస్తుంది.
చిగురుని పూర్తిగా ఎముక నుంచి ఒలిచి దాంట్లో లోపల డ్రిల్ వేసి ఎముక లోపల ఈ ఇంప్లాంట్స్ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలా ఇబ్బందులు ఉన్నాయని దృష్టిలో పెట్టుకొని నేను సుమారుగా 2016 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ గైడెడ్ సర్జరీ అనే విధానాన్ని నేను ప్రవేశపెట్టాను. ఇది నా చిరకాల కోరిక. ఈ గైడెడ్ సర్జరీ అంటే పేషెంట్కి ఎటువంటి కోతలు కుట్లు లేకుండా ఒక కీహోల్ సర్జరీ ద్వారా డిజిటల్గా ఇంప్లాంట్ ప్లాన్ చేసి ఒక టెంప్లెట్ తయారు చేసి దాని ద్వారా ఇంప్లాంట్ వేయటం అనమాట. దీన్ని కంప్యూటర్ ద్వారా ప్లాన్ చేసి ఇంప్లాంట్ వేయటం ద్వారా మనకు ఎక్కడ ఇంప్లాంట్ అవసరము, ఎక్కడ పన్ను అవసరము అక్కడే ఇంప్లాంట్ వేయటము, యాంగిల్ సరిగా వేయటము, ఉన్న బోన్ సరిగా యూటిలైజ్ చేసుకోవటము, సరైన లెంత్ సరైన విడ్త్ ఇంప్లాంట్ వేయడం జరుగుతుంది. దీనివల్ల ఎన్ని ఇంప్లాంట్ వేయాలి, ఎలా వేయాలి, ఏ విడ్త్ వేయాలి, ఏ లెంత్ వేయాలి అనేది ముందే కరెక్ట్గా ప్లాన్ చేసి దానిపైన పళ్ళు ఏ విధంగా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎంత విడ్త్లో పెట్టాలి, అసలు ఏ పొజిషన్లో పెట్టాలి, ఎన్ని పళ్ళు పెట్టాలి, ఇవన్నీ కూడా ముందే కంప్యూటర్ ద్వారా ప్లాన్ చేయడం వల్ల మీకు పర్ఫెక్ట్గా ఫంక్షన్ కానీ, ఈస్టిక్స్ కానీ, లాంగివిటీ కానీ ఇవన్నీ కూడా మీకు పొందే అవకాశం ఉంటుంది. సో ఈ కీహోల్ సర్జరీ గురించి నేను మీకు ఇంకొంచెం వివరంగా చెప్తాను. ఒకప్పుడు ఒక చిన్న అపెండిసెక్టమీ ఆపరేషన్ చేయాలి అంటే పొట్టంతా ఓపెన్ చేసి దాంట్లో లోపల నుంచి ఆపరేషన్ దాన్ని తీసేసి కుట్లు వేసేవాళ్ళు. చాలా రోజులు హాస్పిటల్ అవ్వాల్సి వచ్చేది, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ విధంగా ఎవరన్నా చేయమంటే చేయించుకుంటారా? ఇప్పుడు ల్యాప్రోస్కోపిక్ సర్జరీ అనేవి వచ్చినాయి. అంటే అసలు ఆపరేషన్ లేకుండా చిన్న కీహోల్ లోపల నుంచి ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి పంపించి ఆ అపెండిక్స్ని తీసేసి కుట్లు వేసి 1 గంటలోనే బయటికి వెళ్ళిపోయేలాగా చేయగలుగుతున్నారు. ఏ ఆపరేషన్ సరే సింపుల్గా కంప్యూటర్ ద్వారా ముందే ప్లాన్ చేసి చాలా మినిమల్లీ ఇన్వేజివ్ అంటే గాయం చాలా చిన్నగా ఉండేలాగా ట్రీట్మెంట్లు చేయటం అందుబాటులోకి వచ్చాయి. ఇలా అందుబాటులోకి వచ్చినా కూడా ఇంకా మీరు పెద్ద సర్జరీ ఓపెన్ చేసి చేయించుకునే విధానానికి ఎందుకు వెళ్తున్నారు? అలా వెళ్ళాల్సిన అవసరం లేదు. కీహోల్ సర్జరీ అనేది ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. నేను 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినప్పుడు చాలామంది దాన్ని ఆదరించలేకపోయారు, దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఈవెన్ నా తోటి డెంటిస్టులు కూడా దాన్ని అంతగా ఆమోదించలేకపోయారు. ప్రపంచంలో ఎంతో ముందున్న ఈ విధానము మన దగ్గర నేను 10 ఏళ్ల క్రితం స్టార్ట్ చేసినా కూడా చాలామంది దాన్ని అప్రిషియేట్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడు ఈ గత 3-4 ఏళ్ళుగా ఆల్మోస్ట్ ఎంతోమంది ఈ విధానం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విధానాన్ని నేను 10 ఏళ్ల క్రితమే స్టార్ట్ చేశాను. ఇప్పటికీ కొన్ని వేల కేసులు చేశాను నేను ఈ గైడెడ్ సర్జరీ ద్వారా. నేను ఏ కేసు చేసినా సరే ఆపరేషన్ లేకుండా, కుట్లు లేకుండా, కోతలు లేకుండా 5 నిమిషాల లోపల ఇంప్లాంట్ పెట్టి దాన్ని సక్సెస్ చేయగలను. ఈ విధానం మా దగ్గర 10 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంది. సో ఈ విధానంలో మీరు హ్యాపీగా ఇంప్లాంట్ వేయించుకొని దానిపైన అందంగా పళ్ళు కట్టించుకునే అవకాశం ఉంది. అందరూ వినియోగించుకోండి. దీనికి కావాల్సిన సమస్త ఎక్విప్మెంట్ కానీ, టెక్నాలజీ కానీ, మెషినరీ కానీ, ఎవ్రీథింగ్, నైపుణ్యం కానీ ఎవ్రీథింగ్ మా దగ్గర అందుబాటులో ఉంది. దీనికి కావాల్సిన CBCT అంటారు, మామూలుగా సిటీ స్కాన్ అంటారు చూసారా, ఆ విధంగానే డెంటల్లో ఉండేటువంటి సిటీ స్కాన్ని CBCT అంటారు. ఆ CBCT మా సంస్థలో ఉంది. అలాగే దానికి సంబంధించిన ప్లానింగ్ సాఫ్ట్వేర్, తర్వాత దానికి సంబంధించిన హై అండ్ కంప్యూటర్స్, దానికి సంబంధించిన ప్రింటర్స్, దానికి సంబంధించిన సర్జికల్ కిట్స్, ఆపరేటింగ్ ఆర్మమెంటేరియం, ఎవ్రీథింగ్, ఈ డిజిటల్ సర్జరీకి సంబంధించిన ఎవ్రీథింగ్ మా దగ్గర అందుబాటులో ఉంది. దీని మీద గత 10 సంవత్సరాలుగా మేము ఎన్నో వేల కేసులు చేసిన అనుభవం ఉంది. కాబట్టి మీరు ఈ ఇంప్లాంట్ అంటే ఏదో పెద్ద ప్రొసీజరు, దాన్ని ఓపెన్ చేసి ఎముక లోపల వేసి చేస్తారన్న భయాన్ని వదిలేసేయండి. 5 నిమిషాల్లో ఇంప్లాంట్ వేసి పంపించే అవకాశం ఉంది. మీకు అసలు చిన్న గాయం కూడా కనిపించదు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.